కమిషనర్ అది అలాగే రావాల్సిందిగా కోరుతున్నాను. డిపార్ట్మెంట్ ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువకులకు ఫుడ్ శిక్షణ నాట్ ద్వారా మరియు సిబ్బందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ విచ్చేసినటువంటి శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, మా హైపర్సన్స్ అండ్ చైర్మన్ గారికి, అలాగే సభ్యులందరికీ, మా ఆశీర్వాద పెద్దలందరికీ కూడా స్వాగతం పలుస్తూ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున మంజూరైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు మరి డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ మేడం గారికి, తర్వాత వైస్ చైర్పర్సన్ గారికి, వేదిక మీద విలేకరులందరికీ కూడా, అదేవిధంగా ముస్లిం మతపెద్దలకి ప్రణామం. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే 18 నుండి కార్యక్రమం ఇది 3 నెలల పాటు కొనసాగుతుంది, జూన్ కార్యక్రమం 1 మంత్ కొనసాగుతుంది. సో ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా ఫ్యాషన్ డిజైన్ లో శిక్షణ అనేటువంటిది వాళ్ళు అందజేస్తారు. మనకు తెలుసు వాళ్ళు ఒక మంచి నిలబడచ్చు. ఈ ఉద్దేశంతో ఈ 2 శిక్షణ కార్యక్రమాలు కూడా తెలుగు ఏడి నాయక్ గారిని, పవన్ గారిని అదేవిధంగా హాజరైనటువంటి ట్రైనీలు 5 minutes ఉండాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఎప్పటి నుండి ఏ ట్రైన్ లో తెలియ ఎప్పటి నుంచి రావాలనుకోండి, ఎప్పటి నుండి టైమింగ్స్ ఇవన్నీ కూడా చెప్తారు. సార్ ఒక ఫోటో వివిధ కన్స్ట్రక్షన్ సంబంధించిన కోర్సుల్లో 3 నెలల శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. నూకపల్లి ఇంద్రమ 3 నెలల శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. సో ఇందులో 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మగ పిల్లలకు అక్కడ ఇస్తున్నాము. మైనారిటీ యువత ఇళ్లలోనే ఉంటారు. మరి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు ఒక్కొక్కరి మీద 10,000 రూపాయలు వెచ్చించేసి మరి ఇందులో 2 శిక్షణ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటేమో జూట్ బ్యాగుల తయారీ కార్యక్రమం, జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్. క్రమంగా ఏంటంటే మనం పాలిథిన్ బ్యాగులు బాన్ చేసుకున్నాం. సో ఈ పాలిథిన్ బ్యాగుల స్థానంలో ఒక జూట్ బ్యాగులు మనం డాష్ చేసి లెఫ్ట్ లో చూస్తున్నాము. ఈ జూట్ బ్యాగులను ఇంట్రడ్యూస్ చేసి మార్కెట్ లో మరి వీటిని ఉంచాలి. పాలిథిన్ కవర్కి, పాలిథిన్ బ్యాగులకి స్వస్తి చెప్పాలి. ఇవాళ మనం బయటకు వెళ్తున్నామని వాడుకోవాలనేటువంటి ఉద్దేశం. సో ఈ జూట్ బ్యాగులు తయారు చేసి మన లోకల్ మార్కెట్ కావచ్చు, జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఆఖరికి ఎక్స్పోర్ట్ చేసేటువంటి హైదరాబాద్ లో కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ జూట్ బ్యాగుల ద్వారా కూడా వాళ్ళకి రోజు కనీసం 2 నుంచి
చేసుకోవచ్చు. బీడీలో ఏం చేస్తే మన ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి ఇవి కూడా తయారు చేయొచ్చు. ఇంకోటి ఇది కాదు, కుట్టు శిక్షణ అనేది మైనార్టీ సెల్ ద్వారా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ఒక 30 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇదివరకు అంటే బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, తర్వాత మైనార్టీ సారీ BOCW అంటే భవన నిర్మాణ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళ డిపెండెన్స్ కానీ సో ఈ కుట్టు శిక్షణలో ట్రైనింగ్ ఇస్తున్నాము. సో అందులో భాగంగా మన మైనార్టీ వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మన ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ గారు ఇక్కడ జైత్యాలకు 30 సీట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా వీరికి ఈ శిక్షణ ప్రారంభానికి విచ్చేసినటువంటి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. एमएलए साहब है, उनको मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ और तमाम लोग मुबारकबाद पेश करता हूँ। ये बहुत अच्छा सुनहरा मौका है, ये सीखकर जो है सो आप जो है अपनी ज़िंदगी अपने पैर पर खड़े जो है असर कर सकते हैं। इसमें एक नया ये भी जूट बैग का फ्यूचर पूरा यही चल रहा है। जूट बैग का अभी जो है सो पॉलीथीन प्लास्टिक का पूरा बैन हो रहा, ज़्यादा फ्यूचर भी इसी का रहेगा। अगर ये सही ट्रेनिंग मुकम्मल कर लेंगे तो आप खुद जो है सो घर में छोटा मोटा सेविंग मिडिल क्लास इंडस्ट्री लगा के आप खुद जो है तो ये कर सकते हैं। मैं जो मुझे मौका दिया गया मैं उनका शुक्रिया अदा करता हूँ। శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి కలిగించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దీనివల్ల మహిళలు రోజు 200 నుంచి 300 రూపాయలు సంపాదించుకోవచ్చు. మరియు పురుషులకు కూడా బిల్డింగ్ పనులకు కానీ, వైరింగ్ కానీ, వెల్డింగ్ కానీ అలాంటి శిక్షణలు కూడా ఇచ్చేందుకు దీనికి इस संदर्भ में हमारी बहनों को ठीक वहाँ तक सिलाई दी जाएगी ताकि माँ और बहनों अपने पैरों पर खड़ी हो सके। जो हुनरमंद है इनके हुनर को आगे बढ़ाया जाएगा। जो बहन मानसिक तौर पर कमजोर है इनको इनके पैरों पर खड़ा किया जाए और कमाने का जरिया बने। मैं तमाम बहनों से दरख्वास्त करता हूँ कि इस सुनहरे मौकों का भरपूर फायदा उठाएं और अपने आप को मुस्तकबिल और खानदान को रोशन और मजबूत करें। తెలంగాణ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ శిక్షణ తరగతుల ద్వారా మరి ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు ఎవరి మీద ఆధారపడకుండా మరి ఇంటి వద్దనే ఉంటూ వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా స్వయం ఉపాధి సంపాదనకు స్వయం ఉపాధి కోసం మరి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఇది ఒక చిన్న విన్నపం మరి మీ అందరికీ కూడా చాలా వరకు యూత్ ఉన్నారు. మరి మా మున్సిపాలిటీ సంబంధించి రిక్వెస్ట్ చేస్తున్నాను మరి మీ
ये एक अच्छा प्रोग्राम हमारा माइनॉरिटी वेलफेयर ऑफिस से दिया है। ये ट्रेनर भवन मेरे छोटा बचपन से मालूम है, 20 साल से 25 साल से मालूम, छोटा बच्चा था जब से भी मेरे को मालूम। बहुत सर्विस मोड का आदमी है, उनका वाइफ भी हमारे साथ रोटरी क्लब में बहुत सेवा कार्यक्रम में बैठते रहते थे। और बच्चा जब से भी तो ये पूरा सीख के बहुत ट्रेनिंग प्रोग्राम लगाए। कहाँ भी देखे तो जो भी आर्ट में जूट का हुआ है, स्टिचिंग का बैग्स सब बेहतरीन तरीके से वो स्टिचिंग करके सिखा रहे भी, और मार्केटिंग कैसा करना, उसको कैसा बेचना का तरीका भी उनको मालूम है। कि भवन के अंडर में आप सब लोग अच्छा ये सीख के आपके भवन पे आप खड़े रहना। केसीआर साहब जो स्कीमा माइनॉरिटीज के लिए बहुत सा लेके आए, थोड़े लोग बोलते होगा ये नहीं करे वो नहीं करे, पूरे मुल्क में कहाँ भी ये तेलंगाना रियासत में स्कीमा है मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए, कहाँ भी दे जो शादी मुबारक में दो, केसीआर किट में दो। सबसे बड़ा काम जो तालीम देने के लिए माइनॉरिटी स्कूल्स, इतना माइनॉरिटी स्कूल्स लड़कियों के लिए होने दो, लड़कों के लिए होने दो, पूरे मुल्क में भी कहाँ भी नहीं, तेलंगाना रियासत नहीं थे, यहाँ भी बच्चों को तो लड़के लड़कों को दोनों को भी है, वैसे ही कॉलेज भी है। इसीलिए ये वो स्कूल लगाने में उसमें अच्छा टीचरों को रखे और अच्छा खाना भी दे, ऐसा स्कीमा अपना केसीआर से करे। ये नायक का चेयरमैन भी चीफ मिनिस्टर साहब है, हमारा प्रशांत रेड्डी साहब मिनिस्टर, वो भी ये नायक की तरफ से, नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन की तरफ से ऐसा लेडीज के लिए ये प्रोग्राम और नौजवान साथियों के लिए जो सर्टिफिकेट प्रोग्राम्स है वो भी अपन सीख लेना। कभी भी सर्टिफिकेट प्रोग्राम्स है तो अपन को फायदा होता है। कहाँ तो नौकरी में जाने के लिए जो प्लम्बर होने दो, इलेक्ट्रिशियन होने दो, एसी मैकेनिक होने दो, जैसा बहुत सा है वो आप सब लोग फायदा लेगा। हमारे एडी साहब है, मैडम भी है नायक से, वो मालूम कर लेके आप लोग कोचिंग में ज्वाइन होना। अभी रियाज मामा मुझे और थोड़े लोग भी मौका दो बोल के मैं DMW सर को रिक्वेस्ट करता हूँ, इसमें भी और थोड़े लोग दीजिए, नहीं तो और एक टैक्स ये होने के बाद फिर शुरू करिए। अपना मिनिस्टर साहब भी कोपला ईश्वर साहब है, अपने जिले का मिनिस्टर साहब है, अगर फंड्स का जरूरत है तो भी जरूर मैं पूछ के लगा बोल रहा हूँ। माइनॉरिटीज के लिए जितना फंड्स आप लगा रहे इससे पहले कभी नहीं लगाए, मगर थोड़ी में ये कोरोना जो नहीं तो फाइनेंशियल रिसेशन बोलते पूरे दुनिया में थोड़ा पैसों का कमी हो गया, उसकी वजह से थोड़ा कम है। मगर इससे पहले जितना खर्च करते थे मसाजिदों के लिए हो दो, इमामों के लिए हो दो, अपने कहाँ भी कब्रिस्तानों के लिए या स्कूल तालीम के लिए, इससे पहले से 3-4 गुना ज्यादा पैसे तेलंगाना रियासत में तेलंगाना सरकार ने वो तो मैं पकड़ से बोल सकता हूँ ये सरकार क्या काम कर रहे थे। वैसे ही एक अच्छा माहौल भी बना कर रखा है, एक गंगा जमुना का अच्छा है, हिंदू और मुसलमान सब मिलजुल के रहेगा बोल के। थोड़े लोग ये मजहब के हो दो, वो मजहब के हो दो, थोड़ा बीच में गड़बड़ शुरू करने के लिए नहीं तो कुछ ना कुछ बोले। परसों में हैदराबाद में कैंपेन कैसे एक बड़ा मौसम मिले, अच्छा बात बोले मेरे, हम तो थोड़े लोग ये इधर उधर छेड़ते रहते हैं, हम एक ही बात बोलते हैं, अपने मजहब को छोड़ो मत, दूसरे मजहब को छेड़ो मत, अपने मजहब को छोड़ो मत, दूसरे मजहब को छेड़ो मत, वैसा रहना। नहीं थोड़े लोग इधर उधर बोले, आप लोग हमारा नौजवान लेडीज है, हमारा बहना है, आप लोग अगर कोई ऐसा बोले तो भी आप अपने बच्चों को भाई बहनों को समझा के एक अच्छा मोहब्बत जैसा है तेलंगाना में वैसे ही रखने के लिए आप लोगों की तरफ से भी मैं ये सरकार को बोलना चाहता हूँ। ये सरकार की तरफ से ही आप लोग के ट्रेनिंग प्रोग्राम समझो कुछ तो और भी इंक्रीज करने के लिए मैं पूरी तरह से कोशिश करूंगा। और आज मुझे बुला के ये प्रोग्राम में इनाग्रेशन कराया